మనం బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. కవిత జైల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ లాగా నాన్న పేరు చెప్పుకొని రేవంత్ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. రేవంత్ జెడ్పీటీసీ నుంచి మొదలుకొని ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 2-3 స్థానాల్లోనే డిపాజిట్ వస్తుందని జోస్యం చెప్పారు. కవితని జైల్లో నుంచి బయటికి తెచ్చేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఫైర్ అయ్యారు. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ గాని టీఆర్ఎస్ గాని వాళ్ళు మార్చుకున్న పేర్లు గాని మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసు ఆయన. ఆ ఫ్రస్ట్రేషన్, పదవి పోయిందని ఫ్రస్ట్రేషన్ ఏం పోయిందో గాని కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేస్తానికి రోజు 15 కోట్ల రూపాయలకు భరించి చేయడం తప్ప 500లకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ వాడినా అది ఒక 2000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక, నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 0 బిల్లుగా మార్చి సంవత్సరానికి 12,000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ, తెల్లకాడున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేమిచ్చి చెప్పుకుంటున్నాం అంటారు. మరి ఎందుకు ఇయ్యలేకపోయినావు కేటీఆర్? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది. మీ నాయన ఫామ్ హౌస్ లో అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా. దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళాము. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇయ్యలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోర్టులలో దాన్ని పరిశీలి చేసుకుని 3